ఏం సార్ ఈ మధ్య పార్క్కి వాకింగ్కి రావట్లేదు? వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి. ఇంటికొద్దిద్దామంటే ఇల్లు తెలియదు. పర్లేదు పర్లేదు, చాలా సంతోషం. తప్పకుండా ఫ్యామిలీతో రండి. అది సరే, 10 రోజుల కిందట మీకు గుండెల్లో నొప్పిగా ఉందంటే నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, ఆ విషయం ఏమైంది? ఆ డాక్టర్ ఏమన్నారు? ఆ డాక్టర్ పెద్ద దొంగ బాబు. ఏవేవో టెస్టులు చేసి ఆపరేషన్ అని హడావిడి చేయాలని చూశాడు. ఏమీ లేదు, అంతా నార్మల్ గా ఉంది ఇప్పుడు. ఆ డాక్టర్ గారు నాకు బాగా తెలిసిన వాడండి, ఇలా చేస్తాడు అనుకోలేదే. నువ్వు వెళ్ళి ఆటో తీసుకురామ్మా, ఈ లోపు ఇంతో మాట్లాడేసి వస్తా. కాసి టెస్టులు చేశాక హార్ట్ లో ప్రాబ్లం ఉందని తెలిసిందయ్యా. ఆపరేషన్ చేయించుకోకపోతే ఎక్కువ రోజులు బతకనన్నారు. దానికి లక్షల్లో ఖర్చు అవుతుందట. నేను దాచేంత గొప్పగా సంపాదించలేదయ్యా. సంపాదించిన దాంట్లో మా అమ్మాయి పెళ్లికి మాత్రమే దాచా. ఇక ఆపరేషన్కి నా దగ్గర డబ్బు లేదయ్యా. నా కూతురు పెళ్లి కళ్ళారా చూసి వెళ్ళిపోతే చాలు. ఇక ఈ శరీరం పైన రూపాయి ఖర్చు పెట్టడం కూడా వేస్ట్. సార్, దీన్ని ప్రేమ అంటారో త్యాగం అంటారో బాధ్యత అంటారో నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు పిల్లల కోసం చేసేవి వాళ్ళకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలు మా నాన్న నా కోసం ఏం చేశాడు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రాణాలైనా పణంగా పెడతారని వాళ్ళకి తెలియదు. అయ్యో, ఈ విషయం తనకు తెలిస్తే పెళ్ళొద్దు, ఆపరేషన్ చేద్దాం పదా అని అంటుంది. కానీ ఈ విషయం నీకెందుకు చెప్తున్నానంటే ఆ డాక్టర్ పైన మోసగాడని ముద్ర వేయడం ఇష్టం లేక నిజం చెప్తున్నా. ఏంటి సార్ ఇది? అలాంటివన్నీ చేయబాక, అమ్మాయి చూస్తుంది. పెళ్లికి తప్పకుండా రా.